క్రీస్తునందు ప్రతి ఒక్కరికి మరొకసారి నా శుభావందనాలు తెలియజేస్తూ, ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగము ఒకసారి చూడండి అందరూ కూడా. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ అమూల్యమైనటువంటి సంగతులను అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సేవ అనేటప్పటికీ చాలామంది సేవకులు చేసేదే సేవ అనుకుని ఒక గీత పెట్టేసుకున్నారు. చాలామంది ఎలా ఉంటారంటే నూతుల్లో కప్పలో. ఎప్పుడైనా విన్నారా? నూతులో కప్పల్లా ఉండకండి అంటారు. నూతులో కప్పలంటే నూతులోకి దిగితే ఒకవేళ కింద ఉంటే, నూతులో ఉంటే పైన మనకి ఆకాశం కనబడుతుంది. ఆ నూతిలో ఉన్న కప్పకి ఏం ప్రపంచం? ప్రపంచం ఏంటి? ఆ నుయ్యే దానికి ప్రపంచం. ఆ నుయ్యి దాటిన తర్వాత ప్రపంచం దానికి తెలియదు. ఒకవేళ ఆ నూతిలోంచి బయటకు వస్తే దానికి ప్రపంచం ఎంత విశాలంగా ఉంటుందో తెలుస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది సేవ అనేటప్పటికీ సేవకులను మాత్రమే లిస్టులో పెట్టుకున్నారో మేమేం చేయక్కర్లేదు అని అనుకుంటా ఉన్నారు. అందుకే ఈరోజు కొంతమంది యథార్థమైన సేవకులు వారు నోరు నెప్పెడతాం తప్ప విశ్వాసులు కదిలించబడట్లేదు. విశ్వాసులుగా ఉన్నవారు దేవుడు వారికి కూడా కొన్ని నియమాలు తెలియజేయటం జరిగింది. ఇక్కడ మాట్లాడుతూ ఏమని అంటున్నాడనంటే అందరికీ చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. అందరికీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరలా ఒకసారి చదవండి. కాబట్టి సహోదరులారా, సేవకులారా, సహోదరులారా అన్నాడండి. మేము ఆడవాళ్ళం కాదని అనకండి. మీకు అర్థమవుతుందా? అక్షరం తీసుకుంటే భావం దెబ్బతినేస్తుంది. సహోదరులారా అని ఉందండి, పురుషులకి సంబంధించిందండి అని అనకండి. యావత్తు సంఘానికి అందరికీ కూడా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు సంఘంలోనికి వచ్చే వారి నుండి ఏం ఆశపడుతున్నాడో ఇక్కడ రాయటం జరిగింది. ఈరోజు చాలామంది వారికి ఇష్టమైనదే ఇచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప దేవునికి ఇష్టమైనది ఇవ్వలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. ఈరోజు దేవునికి కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సామర్థ్యము కొలది, వాళ్ళ స్తోమత కొలది ఇస్తారు. దేవుడు అదే చూస్తాడు, అంతకు మించి ఏం అడగడు దేవుడు. అయితే ఒక 100 రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. ఒక 1000 రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. మీకు ఇంకా బాగా అర్థం కావడం చెప్తాను. కొన్ని అన్యపరమైన గుళ్ళకి ఎంత విరాళాలు ఇస్తారో తెలుసా? లక్షలు, కోట్లు ఇచ్చేస్తారు. లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవునికి, కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లక్షలు కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
వారికి ఉన్న స్థితిగతులను బట్టి దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న మనవారిలో ఉన్నవారైనా, పరసంబంధమైన మతపరమైన వారైనా దేవునికి ధనాన్ని ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఉంటారు, వారు ప్రార్థనకు రారు, సన్నిధికి రారు, కానీ కొంతమందిని గమనిస్తూ ఉంటాను. వారు ప్రార్థనకు రావడానికి, ఒకవేళ సన్నిధికి రావడానికి వారు ఎన్నో కారణాలు చెప్తారు, కానీ ఏదైనా కార్యక్రమం ఉంటే మాత్రం ఏం చేస్తారో ఖచ్చితంగా ఏమంటారంటే, మా బిజీ షెడ్యూల్లో మేము రాలేకపోతున్నామండి, కానీ ఏదైనా కార్యక్రమం చెప్పండి, మేమేం చేస్తాం, డబ్బిస్తాం అంటారు. నిజమే, ఇస్తూ ఉంటారు. ఏ కార్యక్రమమైనా అలా సంప్రదిస్తే ఏం చేస్తారంటే, ఒకవేళ వారు ప్రార్థనకు రాకపోయినా ఏమిస్తూ ఉంటారో కానుకలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క స్తోమత కొలిది కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అని అంటే, నిజంగా ఈరోజు మనిషి ఇవ్వలేనిది. మనిషికి ఈ శరీరం అంటే చాలా ఇష్టం. దేవుడికి ఇచ్చేస్తే, ఒకవేళ ఈ శరీరాన్ని దేవునికి ఇచ్చేస్తే చాలా బాధ మనిషికి. నిజంగా బాధ అనంటే మనిషి చాలా బాధపడిపోతాడు. కానుక ఇవ్వటానికి బాధ ఉండదు, కానీ ఈ శరీరాన్ని దేవునికి ఇవ్వాలి అని అంటే చాలా బాధ. ఎందుకంటే ఒకవేళ శరీరాన్ని దేవునికి ఇస్తే తన ఇష్టాలను ఎన్నిటినో చంపుకోవాలి. ఒక 1000 రూపాయల కానుక ఈజీగా ఇచ్చేస్తాడు. ఒకవేళ ఒక 10,000 ఈజీగా ఇచ్చేయచ్చు. ఒకవేళ ధనవంతుడైతే 1,00,000 ఈజీగా ఇచ్చేయచ్చు. ఒకవేళ ఇంకా బాగా ధనవంతుడైతే కోట్లు కూడా ఇచ్చిన వారు సమాజంలో ఎంతోమంది మనకు కనబడతా ఉన్నారు. కానీ దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో ఈ రాత్రి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒక భక్తుడి ద్వారా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మరలా ఇంకొకసారి చదువుదాం. మరలా ఒకసారి చదవండి. మీ హృదయంలో ప్రింట్ అయిపోవాలి ఈ మాట. మీకు ఎందుకని 10 సార్లు చెప్పడం జరుగుతుందంటే, చెప్పబడుతున్న సంగతి మీ హృదయంలో ఏమైపోవాలంటే స్టాంప్ పడిపోవాలి, ఒక ముద్ర అడిపోవాలి వాక్యం. ఆ ముద్ర ఎప్పుడైతే పడిపోయిందో, చెప్పింది ఎప్పుడైతే 10 సార్లు చెప్తామో ఆ ముద్ర పడిపోయిందో, దేవుని చిత్తం ఏంటో మనకు అర్థం అవటానికి అవకాశం ఉంది. ఈరోజు మనిషి దేవునికి ఇవ్వనిది ఏంటి అని అంటే, ప్రియులారా చూడండి, మరలా ఇంకొకసారి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఏం చేయమంటున్నాడు? ఎవరికి సమర్పించుకోవాలట? శరీరాలను. కానుక ఈజీగా ఇచ్చేస్తావు, మరి శరీరాలను సమర్పించుకోవాలని అంటే ఏం చేయాలి? దీనికి కూడా ఏమైనా హుండీ ఎడదామా? హుండీ అంటే కానుకలు గుండి ఎట్టినట్టు చర్చిలో గొయ్యి తీసి దూకేయండి అందామా? మాట్లాడరే. చూద్దాం, ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏం చేయమంటున్నాడంటే, ఈ శరీరం టాప్ టు బాటం, ఈ అవయవాలు ఏమైతే ఉన్నాయో ఈ అవయవాలను ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. అయితే ఒక భక్తుడి గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒక భక్తుడి యొక్క జీవితాన్ని మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథానికి వచ్చేయండి. ఒకసారి శరీరాన్ని ఎలా సమర్పించాలి అన్నది ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథానికి వచ్చేయండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకుని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము, మరియు అది ముట్టడి వేయబడినట్లు దాని ఎదుట బురుజులను కట్టినట్లును దెబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములు కోలగొట్టు యంత్రములు ఉన్నట్లు నీవు వ్రాయుము, మరియు ఎనప రేకొకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఉంచుము. ఇక్కడ
యెరూషలేములో ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో? యెహెజ్కేలు గారితో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది యెహెజ్కేలు గారితో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గారు వారి యొక్క భవిష్యత్తు మాట్లాడుతున్నాడు. బైబిల్ ఎలాంటిది అంటే భవిష్యత్తు గ్రంథము. బైబిల్ ఏంటి? మనుషులకి భవిష్యత్తు తెలుసా? మనుషులకి భవిష్యత్తు తెలుసమ్మా? మనుషులకి భవిష్యత్తు తెలియదు. కొంతమంది ఉంటారు, ఏమంటా ఉంటారంటే, నీకు ఈ సమస్య పోవాలంటే నువ్వు ఇలా చెయ్యి, ఈ సమస్య పోవాలంటే ఇలా చెయ్యి అని కొంతమంది సూచనలు ఇస్తూ ఉంటారు. తెలుసు కదా, మన వాళ్ళు కొంతమంది గతంలో ఏం చేసేవారు, ఇప్పుడు కూడా వెళ్తున్నారా? మీరు ఒకవేళ అనుకుంటే భవిష్యత్ ఎవరికి తెలుసు? దేవుడికి తప్ప ఏ మానవుడికి కూడా తెలియదు. భవిష్యత్తు తెలిసిన దేవుడు వారి యొక్క బ్రతుకు గురించి మాట్లాడుతూ, వారి యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక చిత్రాన్ని గీయమంటున్నాడు. యెరూషలేములో ఉన్న వారి గురించి ఒక చిత్రాన్ని గీయమంటున్నాడు. ఎలా గీయమంటున్నాడో చిత్రము అంటే, ఒక మ్యాప్, పటం. చదువుకున్న పిల్లలకు బాగా తెలుసు, ఇండియా మ్యాప్. తెలుసా తెలీదా? ఇదివరకు మ్యాప్లు ఉన్నాయా? ప్రారంభంలో ప్రాంతాల గురించిన మ్యాప్ ఇది పూర్వకాలములో యెహెజ్కేలు గ్రంథంలోనే ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. మనకు తెలుసు, బైబిల్ వెనకాల తీసిన తర్వాత పటాలు కనబడతాయి. అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశాలు, కొత్త నిబంధన కాలము నాటి చిత్రం, అదేవిధంగా పౌలు గారు ప్రయాణం చేసిన పటాలు. మనిషికి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, బైబిల్లో కూడా ఇటువంటి జ్ఞానం ఉంది. ఎలాగా? ఒక ప్రాంతం యొక్క మ్యాప్, ఆ ప్రాంతము కొండలు ఎలాగున్నాయి, లేకపోతే అక్కడ ఇంటి నిర్మాణాలు ఎలాగున్నాయి, దాని చుట్టూ శత్రువులు ఎలాగున్నారో అన్న ఒక మ్యాప్ దేవుడు గీయమంటున్నాడు. ఎవరిని గీయమంటున్నాడో? యెహెజ్కేలు గారిని గీయమంటున్నాడు. ఎలాంటి మ్యాప్ అంటే, చుట్టూ శత్రువులు ఉన్నట్టు మ్యాప్ గీయమంటున్నాడు. చూడండి ఒకసారి మరలా చదవండి, మీకు బాగా అర్థం కావడానికి. 2వ వచనం చూడండి. మరియు అది ముట్టడి వేయబడి నట్లును, దాని చుట్టూ బురుజులను కట్టినట్లును, దెబ్బ వేసినట్లు దాని చుట్టూ ప్రాకారములు కూలగొట్టు యంత్రములున్నట్లు. ప్రాకారములు కూలగొట్టే యంత్రాలట. ప్రాకారాలు కూలగొట్టే యంత్రాలంటే, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మనకి ఏం కనబడుతూ ఉంటుంది? పెద్ద పెద్ద మిషన్లు వచ్చేస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో, అది చైన్లా తిరుగుతూ ఉంటుంది. శత్రు దేశంలోకి వెళ్ళడానికి ఎదర ఒక తుపాకీ ఉన్నట్టుండి, మరి నాకైతే అది ఐడియా లేదు, కానీ మీరు వార్ జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి, లేకపోతే ఆ ర్యాకెట్లు కానీ మీరు గమనించండి. ఇప్పుడు శత్రు దేశాలు ఎలా ఉంటాయి? సైనికులు ఉంటారో, అక్కడ మిషన్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉండి శత్రువులు ఎలాగైతే చుట్టుముడుతూ ఉంటారో, దేవుడు కూడా ఆ కాలములో అక్కడున్న పరిస్థితులను బట్టి దేవుడు రాయిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు రాయిస్తున్నాడు అంటే, దేవుడు చుట్టూనట ఏమున్నాయట? ప్రాకారములు. ప్రాకారములు అంటే అప్పట్లో పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండేవి. ఇప్పుడు చైనా వాళ్ళు తెలుసా మీకు? విన్నారా లేదా? చదువుకున్న పిల్లలకు కూడా బాగా తెలుసు. చైనా వాళ్ళంటే అదొక వింతల్లో ఒక వింత. పెద్ద పెద్ద ప్రాకారాలు, 2 రథాలు అటు ఇటు వెళ్ళటానికి కూడా మంచి హైట్లో అవి కట్టడం జరిగింది. ఎందుకు కట్టేవారంటే, ఆ ప్రాకారాలు శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఏమి ఏర్పాటు చేసుకునేవారు? పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టుకునేవారు. అలా ప్రాకారాలు కట్టుకున్నప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడో, ఆ దేశానికి ఒక ప్రమాదం రాకపోతుంది. శత్రువులు చుట్టుముట్టబోతున్నారు. నువ్వేం చేస్తావనంటే, ఆ దేశము చుట్టూ, ఆ ప్రాంతము చుట్టూ శత్రువులు ఉన్నట్టు నువ్వు ఒక పటాన్ని గీయాలి అని చెప్పేసి అంటున్నాడు. ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి, కానీ మనకు అవసరమైన విషయం ఒకటే. ఏంటంటే,
దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో అన్న విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు లక్షలాది మంది ప్రజలు దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకున్నా, ఈరోజు మనం ఆలోచించాల్సింది అంటే కొంతమంది మాత్రమే దేవుని కొరకు బతికేవారు ఉంటున్నారు. ఆ రోజుల్లో దేవుని మనసును అర్థం చేసుకోకుండా అనేక మంది తమకు నచ్చినట్టుగా బ్రతుకుతుంటే మనకి ఒక్కడ కనబడుతున్నాడు. ఆయన ఎవరనంటే యెహెజ్కేలు గారు ఎలా ఉన్నాడనంటే ఆయన శరీరాన్ని ఎలా సమర్పించుకున్నాడో, సజీవ యాగముగా ఆయన శరీరాన్ని ఎవరికి సమర్పించుకున్నాడో, దేవునికి సమర్పించుకున్నాడు. ఎలా సమర్పించుకున్నాడో అనంటే చూడండి, దేవుడు ఏం చెప్తే అది వింటున్నాడు ఆ మనిషి. మీకు బాగా ఇప్పుడు మీకు అర్థం కావడానికే అందరూ ఒకసారి నుంచోండి అన్నాను. అందరూ ఒకసారి నుంచోండి, కూర్చోండి. కూర్చునే ఉన్నారు కదా, ఎలాగో నుంచోలేదు. ఒక మాట నుంచోమని చెప్పిన వెంటనే మనకి ఏం చేయాలి చూడండి. నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. స్కూల్లో చూడండి, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్. పిల్లలకి ఏం చేస్తూ ఉంటారో, కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. ఈరోజు దేవుడి మాట విని ఆ విధంగా బ్రతికే భక్తులు ఎవరైనా ఉన్నారా? డబ్బులు ఇవ్వటం పెద్ద మ్యాటర్ కాదు, కానుక ఇవ్వటం పెద్ద మ్యాటర్ కాదు. ఇస్తారు, మనమే కాదు అన్యులు కూడా కొన్ని వేల లక్షల కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మనిషి ఏది ఇవ్వటానికి వెనకాడుతున్నాడో, శరీరాలను ఇవ్వటానికి బాధపడిపోతాడు. ఎందుకంటే మనిషి తనకు నచ్చినట్టుగా బ్రతకటానికి ఉండే ఆయుధం ఏంటంటే శరీరం. తనకు నచ్చినట్టుగా వాడుకుంటున్నాడు, శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చుకుంటున్నాడు. కానీ దేవునికి ఇవ్వటానికి ఈ మనిషి బాధపడిపోతున్నాడు. కానీ డబ్బులు ఇవ్వటానికి పెద్ద ఇబ్బంది పడట్లేదు, కానీ శరీరాన్ని ఇవ్వటానికి బాధపడతా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆ ప్రవక్తతో మాట్లాడుతూ ఆ చుట్టూ ఉన్న జనాలకి చెప్పమంటూ ఏమని చెప్తున్నాడనంటే, నువ్వు ఒక చిత్రాన్ని గీయి అని చెబుతూ వాళ్ళకి దేవునికి ఒక ప్రతినిధిగా యెహెజ్కేలు ప్రవక్తని ఏర్పాటు చేసుకుని, ఆ ప్రవక్త చూడండి ఎలాంటి నిర్ణయాలు అతను తీసుకున్నాడో దేవుడు చెప్పిన వెంటనే అని అంటే చూద్దాం. ఇంకా కిందకు వచ్చేసరికి చూద్దాం, 4వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. మరియు నీ ఎడమ పక్కన పండుకుని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరము లెక్క చెప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి, అసలు విషయానికి వచ్చేసాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడేమో ముందు ఒక చిత్రపటానికి గీయమంటున్నాడు. ఏమని చిత్రపటానికి గీయమంటున్నాడు? చుట్టూ శత్రువులు, ప్రాకారాలు కూలగొట్టే యంత్రాలు. అంటే ఆ ప్రాంతం మీదకి ఏం రాబోతుంది? దేవుని ఉగ్రత రాబోతుంది. ఇప్పుడు యెహెజ్కేలు గారు ఎలా ఉన్నాడు అనంటే, యెహెజ్కేలు గారు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి ఎలా ఉన్నాడనంటే, వారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి ఒక దినము చెప్పున 390 దినాలు ఎలా పడుకోవాలట? చాలా జాగ్రత్తగా ఉండండి. 390 దినాలు అంటే 390 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు చేసిన తప్పు. 390 సంవత్సరాలు వాళ్ళు తప్పు చేస్తే, వారు చేసిన తప్పు వారికి తెలియజేయడానికి ప్రవక్తను ఏమంటున్నాడనంటే, 390 దినాలు ఏం చేయాలట? మరలా బాగా చదవండి, మీకు ఎందుకు చెప్తుందంటే, సజీవ యాగముగా మన శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మన శరీరాలను ఎలా ఉంచుకోమంటున్నాడో ఈరోజు మన శరీరాలను ఎలా ఉంచుకుంటున్నాం?
శరీరాలను ఎలా ఉంచుకోమంటున్నాడు దేవుడు? మనకు నచ్చినట్టుగా ఈ శరీరాలను వాడుతున్నామా? దేవునికి నచ్చినట్టుగా వాడుతున్నామా? దేవుడికి కావాల్సిందేంటి? కానుక. దేవుడికి కావాల్సిందేంటి? మన ఆస్తులా? దేవుడికి కావాల్సిందేంటి? దేవుడికి కావలసినదేంటి? అసలైంది ఇవ్వటం మానేసాం. దేవుడు కోరుకున్నది ఇవ్వటం మానేసాం. ఈ భక్తుడిని చూడండి. ఈ భక్తుడు దేవుడు ఒక మాట చెప్తే ఆ శరీరాన్ని ఎలా ఉంచుతున్నాడంటే దేవుడికి నచ్చినట్టుగా ఆ శరీరాన్ని వాడటంలో ముందున్నాడు ఆయన. 390 సంవత్సరాలు వాళ్ళు తప్పు చేశారు. ఎక్కడి నుండి వీళ్ళు అనంటే ఎక్కడి నుండి మనం లెక్క వేయచ్చు అనంటే రాజుల గ్రంథంలో నుండి మనకు కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 28వ వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు మనం రాజ్యము 2 భాగాలు అయిపోయింది. సొలొమోను తర్వాత రాజ్యం ఎన్ని భాగాలు అయిపోయింది? యోధా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం. ఈ యెరోబాము వచ్చిన తర్వాత నుంచి మనం ఆలోచిస్తే వారు ఎలా వెళ్ళిపోయారనంటే అన్య సంబంధమైన ప్రతిమలను ఆరాధించటం ప్రారంభించేస్తారు. అక్కడి నుంచి ఒకవేళ మనం సుమారు లెక్కేసుకుంటే సుమారు 390 సంవత్సరాలు లెక్కేసుకుంటే 390 సంవత్సరాలు వారు చేయరాని పొరపాట్లు చేసుకుంటూ వచ్చారంటే పితరుల దగ్గర నుండి, తల్లిదండ్రుల దగ్గర నుండి. తల్లిదండ్రులు తప్పు చేశారు, వారి తల్లిదండ్రులు తప్పు చేశారు, పిల్లలు తప్పు చేస్తున్నారు, తర్వాత వచ్చే పిల్లలు తప్పు చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వారి శరీరాలను వారు వినియోగించుకుంటా ఉంటుంటే ఇక్కడ ప్రవక్త మాత్రం చూడండి, దేవుడు ఒక మాట చెప్పాడట. 390 రోజులు ఎలా పడుకోవాలి? ఎడమ పక్కగా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక పక్కకు తిరిగి పడుకోవాలంటే కష్టమా కాదా? రాత్రి మాటలు గడియారంలో ఉంటాం మనం. గడియారం అంటే పిల్లలు మనం అంతా పడుకున్నాం అనుకోండి, పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే తెల్లారేసరికి వాళ్ళ కాళ్ళు ఎక్కడ ఉంటాయి? మన మొహం మీద వేస్తారు వాళ్ళు, లేకపోతే తన్నేస్తారు, లేకపోతే గెంటేస్తారు, లేకపోతే ఆ మోకాలు పెట్టుకుని పొడి చేస్తారు. మనం ఒక పక్కకు పడుకోవాలి అని అంటే అది కూడా 1 రోజా 2 రోజులా? ఎన్ని రోజులండి? దేవుడు చెప్తున్నాడు. ఎవరికే? యెహెజ్కేలు గారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, బాబు ఇదిగో నా కుమారుడా, వాళ్ళకు ఒక విషయం తెలియాలి. మీరు ఎన్ని సంవత్సరాలు తప్పు చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మనసు మార్చుకోవటం లేదు. నిజంగానండి, ఆ రోజు ఇశ్రాయేలీలు, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు అలాగే ఉంటున్నారు కదండి. తండ్రులు అలాగే ఉంటున్నారు, వారి తల్లిదండ్రులు అలాగే ఉంటున్నారు, పిల్లలు అలాగే ఉంటున్నారు. అసలు ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి? నిజంగా ప్రభువుని నమ్ముకున్నాము అని అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో? శరీరాన్ని కోరుకుంటుంటే ఈ శరీరాన్ని ఇవ్వట్లేదు కానీ అన్నీ ఇస్తున్నారు. ఈరోజు బియ్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కూరగాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు గమనించండి, మీరు ఆలోచించండి, ఇలాగే చూడండి, ఇలాగే చూడండి, మీరు వినండి. ఈ శరీరాన్ని ఇమ్మంటే మాత్రం నిజంగా యెహెజ్కేలు గారితో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడి ఒకవేళ ఓ పక్కకే పడుకోమంటే ఒకసారి మీరు ట్రై చేయండి. మనం బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఏమి చేయదు. బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఒకే పక్కన ఉండడం ద్వారా ఏమైపోద్దనంటే మీరు గమనించండి, కొన్నిసార్లు నిద్రలో ఏం పట్టేస్తుంది? మెడ పట్టేస్తుంది. కొన్నిసార్లు నిద్రలో ఏం పట్టేస్తుంది? చెయ్యి పట్టేస్తుంది. మరలా అది ఎప్పుడు చదువుకోవాలి? కొంతమంది ఇలా మెల్లెట్టుకుని ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఏమైందంటే రాత్రి నిద్రలో మెడ పట్టేసింది. ఒకసారి ఇలా అన్నాం అనుకోండి, ఏమంటారు వాళ్ళు? 390 రోజులు ఒకే పక్కకు పడుకున్నాడనంటే
అతను శరీరాన్ని ఎంత ఇబ్బంది పడి ఉంటాడో మీరు గమనించండి. ఇదంతా ఎవరు చూడాలి? ఇదంతా ఎవరు చూడాలి? ఏమండి, మీరు గమనించండి, దేవుడు మనకి ఈ విషయాలు మనకేం ఆర్డర్ వేయలేదు, కానీ ప్రవక్త ద్వారా జీవితాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రవక్త జీవితం ద్వారా మనం ఎలా ఉండాలి, మన అవయవాలను ఎలా వాడాలి అన్న విషయాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేస్తాం. చూడండి, 390 సంవత్సరాలు ఏమండి వారు చేసిన దోషం అనట. మీరు మళ్ళా చదవండి ఒకసారి. 4వ వచనం చదువు. మరియు నీ ఎడమ పక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషము నీవు భరించినట్లుగా సంవత్సరము లెక్క చెప్పున నీకు 390 దినాలు నిర్ణయించున్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకుని ఉండి 40 దినములు యోదావారి దోషమును భరించవలను. సంవత్సరం ఇంకొకటికి 1 దినము చెప్పున నేను నిర్ణయించి. ఓ పక్కనేమో ఇశ్రాయేలీలను పెడుతున్నాడు, ఓ పక్కనేమో యూదులను పెడుతున్నాడు. ఇశ్రాయేలీల దోషమేమో 390 దినాలు అంటున్నాడు. మరలా యోదావారి దోషాన్ని ఏమంటున్నాడు? మరలా కుడి పక్కకు తిరిగట ఎన్ని రోజులు పడుకోవాలట? ఒక పక్కకే కదలకూడదట. ఇదంతా ఎవరు చూడాలి? అక్కడున్న పిల్లలు చూడాలి. ఎందుకంటే ప్రవక్త, ఎందుకు నువ్వు ఇలాగ చేస్తున్నావు? ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటేనండి, దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు దేని ద్వారా చూపించాలని మనకు అర్థమవుతుందంటే బతుకు ద్వారా. ఈరోజు బ్రతుకు ద్వారా చూపిస్తున్నామండి. శరీరాలను సమర్పించడం అంటే ఏంటి? శరీరాలను దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? కానుకిచ్చినంత ఈజీ కాదు. కానుకిచ్చినంత ఈజీ కాదు శరీరాలను ఇవ్వటం. ప్రవక్త బ్రతుకు విధానం ఎవరు చూస్తున్నారు? అక్కడున్న దేవుని పిల్లలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గాడి తప్పి తిరుగుతున్నారో వాళ్ళంతా చూస్తున్నారు. ఎందుకు ప్రవక్త నువ్వు ఇలా చేస్తున్నావని అంటే, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, మీరు 390 సంవత్సరాలు, ఇదిగో 40 సంవత్సరాలు, సంవత్సరానికి ఒక్కొక్క దినం చెప్పున, ఇదిగో 390 దినాలేమో ఎడం పక్కకు పడుకున్నాను, ఇదిగో 40 దినాలేమో కుడి పక్కకు తిరిగి పడుకున్నాను. కదలకుండా పడుకోవడం అని అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఎవరు చూస్తున్నారు అంటే, యెహెజ్కేలు ప్రవక్త గారి బ్రతుకు ఎవరు చూస్తున్నారో. శరీరాన్ని ఈయన ఎవరికి ఇచ్చేశాడు? ఈరోజు మనం శరీరాన్ని ఎవరికి ఇస్తున్నాం? ఎవరికి ఇస్తున్నామండి శరీరాన్ని? సెల్ ఫోన్కి ఇచ్చేసేవాడు ఒకడు, టీవీలకి ఇచ్చేసేవాళ్ళు ఒకరు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు ఉండదు కొన్ని మోకాలకి, సిగ్గులేని మోకాలు. మరలా చెప్తున్నాను, నిజంగానే సిగ్గులేని మోకాలయ్యి. దేవుడి మాటలు వినలేవా? ఓ 10 రూపాయలు కానుక ఇచ్చినట్టు అనుకుంటున్నావా? లేకపోతే ఒక 100 రూపాయలు అనుకుంటున్నావా? ఒక 1000 రూపాయలు అనుకుంటున్నావా? కానుక ఇవ్వడం ఈజీయే, నీ స్తోమత కొద్దీ ఇవ్వడం ఈజీయే. ఇంకో విషయం చెప్తున్నాను, ఒకవేళ అది ఉన్నా లేకపోయినా, కానుక డబ్బులు ఉన్నా లేకపోయినా, అసలైంది ఒకటి మాత్రం అడుగుతున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడు? దేనికి ఇస్తున్నాం మనం ఈ అవయవాలను? చూడండి ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు. శరీరాన్ని ఎలాగిస్తున్నాడు? 40 దినాలు ఇచ్చేసాడట. మరలా తర్వాత 8వ వచనం చూద్దాం ఒకసారి. ముట్టడి వేయబడినట్లు దినములు రెండో పక్కకు తిరగక అదే పాటును ఉన్నట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు నీవు గోధుమలను, యవలను, కాయ ధాన్యములను, చోళ్ళను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి పండుకొని దినముల లెక్క చెప్పున రొట్టెను కాల్చుకొనవలను. 390 దినములు నీవు ఇలాగున భోజనము చేయిచూ రావలను. నీవు తూనిక ప్రకారము అనగా దినమొంకటికి
20 తులముల ఎత్తు చెప్పున భుజింపవలను, వేల వేలకు తినవలను. నీళ్లు కొల ప్రకారము 60 చెప్పున ప్రతిదినము తాగవలను, వేల వేలకు త్రాగవలను. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా. సర్లు మళ్ళా చదువుతాం. ఇప్పుడు పడుకునే విషయంలో ఏం చెప్తున్నాడు? కొన్ని రూల్స్ చెప్తున్నాడు. ఎవరికమ్మా? ఎహెజ్కేలు గారికి. ఇప్పుడు పడుకోవడమే ఇబ్బంది అయితే తిండి విషయంలో కూడా ఏం చెప్తున్నాడు? కొలత ప్రకారం అట. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కొలత ప్రకారం అంటే కొలత ప్రకారం మంచినీళ్ళు తాగాలట. కొలత ప్రకారం. ఇది మనకు కాదు, ఎవరికే? చాలా జాగ్రత్తగా ఉండండి. భక్తుడి జీవితం నుండి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు కఠినమైన పరీక్షలే వారు ఎదుర్కొన్నారు. మీకు అర్థమవుతుందా? వారు కఠినమైన పరీక్షలనే వారు ఎదుర్కొన్నారు. కఠినమైన సేవ చేశారు వాళ్ళు. ఈరోజు మనకి సేవ కఠినంగా ఉందా? కఠినంగా ఉందా? ఇంత కఠినంగా ఉందా? ఓ పక్కకు పడుకో, ఈ శరీర సంబంధమైన ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా దేవుడు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. తిండి గురించిన దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు, కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు. కానీ ఎంత కఠోరమైన పరీక్ష ఎవరైనా ఎదుర్కొన్నారా? చూడండి, భక్తుడు తన శరీరాన్ని దేవుడు చెప్పినట్లుగా వాడుతున్నాడండి. శరీరాన్ని ఎవరు చెప్పినట్లుగా వాడుతున్నాడు? ఈరోజు మన శరీరాలను మనం ఎలా వాడుతున్నాం? దేవుడు చెప్పినట్టుగా వాడుతున్నాం, మనకు నచ్చినట్టుగా వాడుతున్నామా? ఎన్నిసార్లు వాక్యం విన్నా మనం ఏం చేస్తూ ఉంటామనంటే ఈ శరీరాన్ని మనకి నచ్చినట్లుగానే మనం వాడుతున్నాం. అందుకనే దేవుడు, బాబు నువ్వు కానుకలు తెస్తున్నావు సరే మంచిదే, కానీ నాకు కావలసిన స్వచ్ఛమైన కానుక ఏంటంటే నీ శరీరాన్ని ఏం చేయమంటున్నాడు? సజీవ యాగముగా సమర్పించండి అంటున్నాడు. ఇప్పుడు తిండి విషయంలో కూడా కొలతలు చెప్తున్నాడు. తిండి విషయంలో ఎంత తినాలో చెప్తున్నాడు. త్రాగే విషయంలో ఎంత త్రాగాలో చెప్తున్నాడు. ఏమంటే ఈ ప్రవక్త శరీరం ఎంత అలా నలిగిపోయింది. ఏమంటే కొంచెం తింటే ఎలా ఉంటుంది చెప్పండి? మనం భోజనం చేసినప్పుడు ఎలా తింటున్నాం? తృప్తిగా తింటున్నామా? కడుపు నిండా తింటున్నామా? కొద్దిగా తింటున్నామా? కానీ ప్రవక్తకు మాత్రం దేవుడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు అని అంటే వారికి రాబోతున్న ప్రమాదం ఎవరి ద్వారా చూపించాలనుకుంటున్నాడు? వారికి రాబోతున్న ప్రమాదం ఎవరి ద్వారా చూపించాలనుకుంటున్నాడు? ఎహెజ్కేలు, నువ్వు ఇలా ఉండు, నువ్వు కొలత ప్రకారం తిను, నువ్వు కొలత ప్రకారం తాగు, నువ్వు ఒక పక్కనే పడుకో, 390 దినాలు ఒకలాగుండు, 40 దినాలు ఒకలాగుండు. వాళ్ళు వచ్చి అడుగుతారు, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు? ఈరోజండి నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని అడుగుతున్నారు మనల్ని వచ్చి. ఒకప్పుడు అలా తాగేసి వాడు ఎందుకు ఇలా మారిపోయావు? ఒకప్పుడు అలా తిట్టేసి దాన్ని ఎందుకు ఇలా మారిపోయావు అని మనల్ని ఎవరిని అడుగుతున్నారా? ఆ రోజు ప్రవక్త యొక్క జీవితము గొప్ప పాఠం కావాలి. వాళ్ళు వచ్చి అడగాలి, వాళ్ళు చూడాలి. ఈరోజు శరీరాలను ఇవ్వటం మానేసాం, బ్రతుకుల్ని ఇవ్వటం మానేసాం. అందుకనే ఈరోజు ప్రియులరా చర్చిలు ఎలా లేవంటే జీవంతో లేవు. చర్చిలు, సంఘాలు ఏమైపోతున్నాయి? ఈరోజు నిర్జీవం అయిపోతున్నాయి. సంఘాలు నిర్జీవం అయిపోవటానికి కలిగిన కారణం ఏంటంటే సంఘాలకు వచ్చేవాళ్ళు వేషధారణతో వస్తున్నారు. సంఘాలకు వచ్చేవాళ్ళు వేషధారణ. గుడిలో ఒకలాగా, గుడి బయట ఒకలాగా, గుడి బయట ఒకలాగా, గుడిలో ఒకలాగా వేషధారుల్లా ఉండడం వల్ల ఈరోజు సంఘాలు ఏమైపోతాయంటే నిర్జీవం అయిపోతున్నాయి. నిర్జీవం అయిపోతున్న సంఘాలకు జీవం రావాలి అని అంటే ఎహెజ్కేలు గారు లాంటి ప్రవక్తలు రావాలి. చూడండి, మీరు ఆలోచించండి, మన వల్ల సంఘంలో ఏం చచ్చిపోతుంది? జీవం చచ్చిపోతుంది, ఉద్యోగం చచ్చిపోతుంది. ఈరోజు ప్రార్థనకి వచ్చేవాళ్ళు కనుమరుగైపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే చర్చిలు మూసేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే సరైన సేవకులు లేక, సరిగా బోధించేవారు లేక కొన్ని చర్చిలు బూజులు పట్టేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? రోషముగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు లేరు. ఇదిగో దేవా, నా శరీరాన్ని నీకు ఇచ్చేస్తానని, నీకు నచ్చినట్టుగా ఈ శరీరాన్ని వాడతానని వాళ్ళు లేక
మరి వస్తున్నారు కదా, చర్చిల్లో ఉంటున్నారు కదా అని అంటే, చర్చిలోనే భక్తులు, చర్చి బయట వారు నచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఇతడు తినే తిండి విషయంలో కొలతలు ఉన్నాయి, త్రాగే విషయంలో కొలతలు ఉన్నాయి. ఎందుకు అలా చేయమంటున్నాడో చూడండి. భక్తుడిని ఎందుకని, ఆ ప్రవక్తని ఎందుకని అలా ఉండమంటున్నాడో 10వ వచనంలో చూడండి ఏమని అంటున్నాడో. నీవు తూనిక ప్రకారము దినమొంకటికి 20 తులల ఎత్తు చెప్పున భుజింపవలను, వేలకు తినవలను. నీళ్లు కొల ప్రకారము 60 చెప్పున ప్రతిదినము తాగవలను. కొలత ప్రకారము 60 చెప్పున, అరపడి చెప్పున, సగం అరపడి సగం చెప్పున తాగాలట. ఏమంటే మంచినీళ్ళు ఎలా తాగుతాం? రోజుకి ఎన్ని లీటర్లు తాగుతాం? రోజుకి ఎన్ని లీటర్లు తాగాలంటారు డాక్టర్లు? కనీసం 3 నుంచి 4 పైన. కొంతమంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే వాళ్ళు అయితే ఇంకెక్కువ తాగుతారు. తిండి అన్లిమిటెడ్ అంట. వచ్చేసినాయి కదా అన్లిమిటెడ్, వచ్చేసినాయి కదా. ఫ్యామిలీ ప్యాక్. తిండి విషయంలో మనకు కంట్రోల్ ఉండదు. నిన్న ఆదివారం కూడా చెప్పాను, కంట్రోలింగ్ సిస్టమ్ అన్నది ఉండదు కొంతమందికి. తద్వారా ఆరోగ్యాలు దెబ్బ తీసుకుంటూ ఉంటాం. చూడండి, తిండి విషయములో దేవుడు చెప్పిన మా నియమాన్ని పాటిస్తున్నాడు. త్రాగే విషయంలో కొద్దిగానే తాగమంటే కొద్దిగానే తాగుతున్నాడండి. మరి దాహతేదా? ఎన్ని రోజులు సగం తినాలి? ఎన్ని రోజులు? చూడండి, ఎన్ని రోజులు అంటున్నారు. మళ్ళీ పైన చదవండి, మళ్ళీ మీకు బాగా అర్థమవుతుంది. పైన చదవండి, మరలా ఒకసారి చదవండి, ఎందుకైనా మంచిది. చదవండి, చదివితే మీకు బాగా అర్థమవుతుంది కదా. 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం చూడండి. మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్ర తెచ్చుకుని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్కన పండుకుని దినముల లెక్క చెప్పున రొట్టెలు కాల్చుకొనవలను. 390 దినాలు నీవు ఎలాగూ భోజనము చేయొచ్చు. ఎన్ని రోజులట? 390 రోజులు. తిండి విషయంలోనూ నియమమే, పడుకునే విషయంలోనూ నియమమే. ఒకవేళ దేవుడు కానీ ఈ నియమం పెడితే మనం పాటిస్తామా? ఊరుకోండే పాస్టర్ గారు, చర్చికి టయానికే రాము మేము. టైంకి రమ్మని మీరు ఎన్నిసార్లు చెప్పారు? మీరు ఎన్నిసార్లు చెప్పినా మేము సిగ్గు లేకుండా అన్నిసార్లు అలాగే వస్తాం, మాకు ఇలాంటి పరీక్షలు ఎట్టకండే అని ఒకవేళ మీరు మనసులో అనుకోవచ్చు. మీరు అనుకోలేదు, కానీ నేను గుర్తు చేస్తున్నాను. 390 రోజులు మన శరీరాన్ని ఇలా ఇవ్వగలమా? తిండి విషయంలో ఇవ్వగలమా? ఒకవేళ దేవుడు అడిగితే మనం ఇవ్వగలమా? కానీ దేవుడు ఏం అడగలేదు. కానీ దేవుడు ఈ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు, పరిశుద్ధంగా ఉంచుకోమన్నాడు, యథార్థంగా ఉంచుకోమన్నాడు, కలంకం లేకుండా జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. ఈ నియమాలు లేవు మనకి. కానీ ఎవరి గురించి ఆలోచిస్తున్నాం మనం? యెహెజ్కేలు గారి ద్వారా ఒక పాఠాన్ని మనం ఆలోచిస్తా ఉన్నాం. ఎందుకు ఇలా చేయమంటున్నాడంటే, ఆ ప్రవక్త జీవితం ఎవరు చూడాలి? ఇప్పుడు సజీవ యాగంగా మన శరీరాన్ని ఇవ్వటం ద్వారా ఎవరు చూస్తూ ఉంటారు మనల్ని? చుట్టూ ఉన్నవారు మనల్ని చూస్తూ ఉంటారు. ఎందుకు ఈడు ఇలా బిహేవియర్ చేస్తున్నాడు, ఆ ప్రవక్త ఎందుకు ఇలా బిహేవియర్ చేస్తున్నాడు అని ఒకవేళ వచ్చి అడిగినా, లేకపోతే ఈయనే చెప్తాడు, ఈయనే ప్రకటిస్తాడు, ఇదిగో దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడు, ఈయనే చెప్తాడు. ఒకవేళ ఎవరు వచ్చి అడిగినా, ఇదిగో మీరు చేసిన ఆ 390 సంవత్సరాలు తప్పు ఏదైతే ఉందో నన్ను భరించమన్నాడు. ఎందుకనంటే ఇదిగో మీ మీదకి ఏం రాబోతుంది? తీర్పు రాబోతుంది, మీ మీదకి ఉగ్రత రాబోతుంది, మారండి, ఎక్కడైనా మారండి, మీ బతుకులు మార్చుకోండి అని చెప్పటానికి ప్రవక్తని ఎన్నుకున్నాడు. ప్రవక్త తన శరీరాన్ని ఎలా పడితే అలాగా వంచుకుంటున్నాడు, దేవుడు చెప్పినట్లుగా. పోనీ ఇక్కడతోనే ఆగిపోయిందనంటే తర్వాత ఇంకో విషయం మాట్లాడుతున్నాడో. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఏమని మాట్లాడుతున్నాడో 16వ వచనం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయానికి వచ్చేయండి. 5వ అధ్యాయానికి వచ్చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మలాన్ని వాడమంటాడు. తర్వాత ఏమంటాడంటే గోమలాన్ని వాడమని చెప్తాడు. దాన్ని వండడానికి గోమలాన్ని నియమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. మరియు నరపుత్రుడా,
నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరము తీసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలు తూచి భాగములు చేయుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము హతము చేయు రీతిగా దాని చుట్టూ విసిరి కొట్టి మిగిలిన భాగమును గాలికి ఎగురుపొమ్మనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. ఇక్కడ మరలా ఇంకొక నియమం చెప్తున్నాడు. ఏం చేసేమంటున్నాడో? గుండు చేసేసుకోమంటున్నాడు. గుండు చేసేసుకోమంటున్నాడు. గెడ్డం చేసేసుకోమంటున్నాడు. ఎవరి గురించి? అక్కడున్న ప్రజలకి ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు. ఏమండి, సోకు చూసుకున్నాడా ఈ సేవకుడు? ఈ సేవకుడికి ఏం లేదు, సోకు లేదు, ముస్తాబు లేదు. మనకి పేతురు గారు రాసిన పత్రికలు అంటాడు కదా, మంచి మాట అంటాడు కదా, ఎలాగా అలంకరించుకోమన్నాడు స్త్రీలని? అక్షయమైన సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమైనటువంటి అక్షయమైన అలంకారాన్ని ధరించుకోమన్నాడు. అలంకారాల్లో బాహ్య సంబంధమైన అలంకారాన్ని పక్కన పెట్టి అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోమన్నాడు మనకి కొత్త నిబంధనలు. బాహ్య సంబంధమైన అలంకారానికి ఏమివద్దన్నాడో? విలువనివ్వద్దన్నాడు. చూడండి, ఈ సేవకుడు చూడండి, దేవుడు చెప్పాడని దేన్ని కూడా వదిలేసుకున్నాడో. ఏమంటే ఈరోజు దేవుడు మనకి ఏం చెప్పాడండి? నీట్గా ఉండమన్నాడండి. ఎలా ఉండమన్నాడు? ఏమండి, దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు క్రాప్ సరిగ్గా ఉండాలరా అంటే ఈరోజు ఏం చేస్తున్నారు? దేవుడు నిన్ను గుండు గీసుకోమనలేదు ఇక్కడ. దేవుడు నిన్ను ఇక్కడ గుండు గీసుకోమనలేదు. తల్లిదండ్రులకి ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులకి వివరం ఉండలేదా? పిల్లలకి వివరం ఉండలేదా? సిగ్గులేని మొక్కలు. చిరాకు వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎన్నిసార్లు చెప్పాలి ఇలా? ఘాట్లు కోసేసుకోవలసింది. ఈ ప్రవక్త చూడు, శరీరాన్ని దేవుడికి ఎలా అనుకూలంగా వాడుతున్నాడో గమనించు. సేవకుల ద్వారా బాబు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు నీట్గా ఉండాలరా. అలాగే ఏదో రౌడీల్లాగా ఏంటది? అలాగా రౌడీల్లా జుట్లు పెంచుకుంటారేటి? ఆ రౌడీల్లా ఘాట్లు పెట్టుకుంటారేటి? ప్రవక్త జీవితం చూడు. ప్రవక్త తనకు అవమానమైన ఏం తీసేసుకున్నాడు? దేవుడు చెప్పాడని తీసేసుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్నేమి ఏమన్నాడు? చక్కగా ఉండమన్నాడు. భక్తి గల పిల్లల్లా ఉండమన్నాడు. స్త్రీలతో చెప్తాడు. భక్తి గల స్త్రీలు అన్నాడు. ఇప్పుడు స్త్రీలే భక్తిగా ఉండాలా, పురుషులు కాదా? సంఘం అంతా కూడా ఎవరు? వధువు, సంఘం. పురుషుడైనా స్త్రీ అయినా ఎవరవుతారు? వధువు, సంఘం. చూడు, ప్రవక్తను చూసి మాదిరి నేర్చుకో. నిజంగా ఆ రోజుల్లో ఎంత అవమానమో తెలుసా? గుండు తీసుకుంటే ఎంత అవమానమో తెలుసా? ఎంత అవమానం అది దేవుడికి. నిజంగా ఎంతలాగా సరెండర్ అయిపోయాడంటే, తన శరీరాన్ని ఎంతలా సరెండర్ చేసేసుకున్నాడు అంటే నిజంగా ఈరోజు అలా శరీరాన్ని దేవుని కొరకు ఇచ్చేసేవాళ్ళు ఉన్నారా? అలా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారా? చూద్దాం. ఒక సందర్భంలో ఒక అవమానం గురించిన సందర్భం మనకు కనబడుతుంది. చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయము. 2వ సమూయేలు 10వ అధ్యాయము 4 నుంచి చూద్దాం ఒకసారి. అంతటా హానును దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికిని కత్తిరించి వారిని వెళ్ళగొట్టాను. ఈ సంగతి దావీదుకి వినబడినప్పుడు ఆ మనుష్యులు బహుసిగ్గునొందుదిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి, మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమునందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పెను. చూడండి,
ఒకానొక సందర్భంలో దావీదు గారు ఉపకారం చేస్తే సహాయం చేస్తాడు అనుకుంటే ఈ ఆనన్నవాడు ఏం చేశాడంటే తన సేవకులకి ఏం చేశాడంటే అవమానం చేసి పంపించాడు. ఎలాగా? గొరికించేసేసేసి పంపించాడు. అవమానమా కాదా? అంటే ఈ రోజుల్లో గుండెలు చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? చిన్నప్పుడు మన అమ్మ నాన్నలు చేసేసేవారు, చేయించేవారు. ఇప్పుడు చేయట్లేదు, మనమే చేయట్లేదు పిల్లలకే. మనం ఎందుకంటే పిల్లలు నీట్గా ఉండాలని అనుకుంటున్నాం, మంచిదే కాదని అంటలేదు. కానీ ఈ ప్రవక్త దేవుని కొరకు అవమానం పొందటానికి సోకు చూసుకోలేదు. దేవుని కొరకు దేవుడు ఏం చెప్పాడో, ఈ శరీరం నీది ప్రభువా, ఈ శరీరం నీది, నాది కాదు, నువ్వేం చెప్తే అలాగే. ఈ శరీరాన్ని నువ్వు ఎలా వాడమంటావో నేను అలాగే వాడతాను, నీ ఇష్టం ప్రభువా, ఇది నాది కాదు, ఇది నీది అని తన శరీరాన్ని ఎవరికి అప్పగించేశాడు? యెహెజ్కేలు గారు దేవుడికి అప్పగించేశాడు. ఇది యెహెజ్కేలు గారి గురించిన విషయం, మన గురించిన విషయం కాదు ఇది. కానీ మనం ఏమి నేర్చుకోవాలి ఈరోజండి? మీ శరీరాలను ఎవరికి ఇవ్వకండి, అపవిత్రం చేసుకోకండి మీ శరీరాలను. త్రాగుడికి ఇవ్వకండి మీ శరీరాలను, లేకపోతే కొన్ని అశ్లీలమైన వాటికి శరీరాలను ఇవ్వకండి. శరీరాలను వ్యర్థమైన వాటికి వాడకండి, దేవుని పని కొరకు వాడండి, ప్రార్థనకు రండి అని అంటే ఈరోజు వస్తున్నారండి? నాకు తెలుసండి కొంతమంది అండి సెల్ ఫోన్లు ఇచ్చుకుని, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ వాక్యం జరుగుతుంటే కొన్ని చోట్ల ఆటలాడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అంటే శరీరాలను వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? టీవీలు కాడ కూర్చునే వాళ్ళు ఉంటారు. ఇంకానే క్రైస్తవులు అంటే క్రైస్తవులే, దేవుణ్ణి నమ్ముకున్నవారంటే దేవుణ్ణి ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఎవరు నమ్ముకున్నామని చెప్పారు? దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి తండ్రులు ఎవరైతే 390 సంవత్సరాల నుంచి పనికి మాలిన పనులు చేస్తానే వచ్చారు. 390 సంవత్సరాల నుంచి మారరా? తాతలు చేసిన తప్పు, తల్లిదండ్రులు చేసిన తప్పు, తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు తరతరాలు ఇంక అలాగే వస్తూ ఉండాలా? మారరా? ఇంక బతుకులు మార్చుకోరా? శరీరాలను దేవునికి ఇవ్వరా? ఏదో కొద్ది కానుక పాడేసేసేసి సాటిస్ఫాక్షన్ అయిపోతున్నారు అంతే. మేమేది దేవుడికి చేసేసామనుకుంటున్నారు. అది దేవుడికి నువ్వు ఇచ్చేది, అది నువ్వు లెక్కేసుకుంటున్నావు తప్ప ఎవరు లెక్కేసుకుంటలేదు, దేవుడు లెక్కేసుకోవట్లేదు. చూడండి, మరలా వచ్చేయండి ఆ అధ్యాయానికి వచ్చేయండి, యెహెజ్కేలు గ్రంథానికి వచ్చేయండి ఒకసారి. 4వ అధ్యాయానికి వచ్చేయండి. ఏమని మాట్లాడుతున్నాడో దాన్ని మరలా ఎలా చేయమంటున్నాడో, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను నీ గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలు తూచి భాగములు చేయము. మరలా వెంట్రుకలు ఏం చేయమంటున్నాడో ఎవరు చూస్తూ ఉండాలి? అక్కడున్న దేవుని పిల్లలు అనుకున్న వాళ్ళు చూస్తూ ఉంటారు. 2 భాగాలు చేసే నువ్వు తల ఎప్పుడైతే బోర్డు చేసుకున్నావు ఎవరు చూస్తారో? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, మీ మీదకి తీర్పు రాబోతుంది, మీ మీదకి ఉగ్రత రాబోతుంది. నువ్వెందుకు ఇలా పడుకుంటున్నావు? రేపొద్దున మీ పరిస్థితి ఇలా కాబోతుంది. రేపొద్దున ఎందుకు ఇలాగ బోడుగుండలేదు, రేపొద్దున నీ పరిస్థితి ఎలా కాబోతుంది అని చెప్పడానికి ఎవరిని ప్రతినిధిగా పెట్టుకున్నాడు దేవుడు? యెహెజ్కేలు గారు తన జీవితంలో చూపిస్తున్నాడు. ఏంటి? దేవుడు చెప్పిన మాటలను ఎలా చూపిస్తున్నాడో. ఈరోజు దేవుడు చెప్పిన మాటలు జీవితంలో చూపిస్తున్నామండి. బూతులు మాట్లాడద్దు, చూపించావా? గొడవలకు వెళ్ళొద్దు, చూపించామా జీవితంలో? ఇరుగు పొరుగు వాళ్ళతో ప్రేమగా ఉండండి, చూపించామా? ఏం చూపించాం. కానీ ఇక్కడ ప్రవక్త చూడండి, శరీరాన్ని ఇచ్చేయమంటున్నాడు. ఏమి ఇచ్చేయాలమ్మా చెప్పండి? దేవుడికి ఇష్టమైన కానుకేదమ్మా? ఏం కానుకిస్తారు దేవునికి? ఏమిస్తారో? 100 ఇస్తే ఆయనకి నచ్చుతుందా? 1000 ఇస్తే నచ్చుతుందా? 1,00,000 ఇస్తే నచ్చుతుందా? 1,00,000 ఇస్తే నచ్చుతుందా? ఆయనకి ఏమిస్తే నచ్చుతుంది? దేవుడు ఏమేమంటున్నాడు? అన్నీ ఇస్తాం. ఏమివ్వం? బియ్యం ఇస్తారు, కూరగాయలు ఇస్తారు, కానుకలు ఇస్తారు. క్రిస్మస్ వచ్చిందంటే మీటింగ్ వచ్చిందంటే చేస్తాం, కాదని అంటలేదు, చేస్తున్నారు, కాదని అంటలేదు. కానీ అసలైనది ఏం చేస్తున్నారు? ఇవ్వటం మానేసేసేసి పైమన్నీ ఇస్తున్నారు. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు మనల్ని?
చూడండి, భాగాలు చేయమంటున్నాడు. భాగాలు చేసి ఏమన్నాడు? 2 భాగాలు చేయమన్నాడు. 2 భాగాలు చేసి ఏమన్నాడు చూడండి. మూడవ భాగాన్ని కాల్చేయండి. వెంట్రుకలు ఏం చేయమంటున్నాడు? మూడో భాగాన్ని ఏం చేయమంటున్నాడు? కాల్చేయమంటున్నాడు. మరలా తర్వాత ఏమంటున్నాడు? రెండో భాగమును తీసి ఖడ్గము చేయు రీతిగా దాన్ని విసిరి కొట్టి మిగిలిన దాన్ని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగును కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారందరినీ తగులబెట్టెను. తన జీవితంలో జరిగేదంతా కూడా, తను ఎన్నైతే శ్రమలు అనుభవిస్తున్నాడో, ఎన్ని ఇబ్బందులు అయితే పడుతున్నాడో, మీ బ్రతుకు మార్చుకోకపోతే ఇదిగో ఎలా అయిపోతారు మీరని చెప్పటానికి ఎవరిని ప్రతినిధిగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఇప్పుడు ఆయన శరీరాన్ని ఎలాగిచ్చేసుకున్నాడు? సజీవ యాగముగా ఆయన శరీరాన్ని ఏం చేసుకున్నాడు? అందుకనే దేవుడు ఏమంటాడంటే, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయమంటున్నాడు? మహిమ. మీరు మీ సొత్తు కారు, మనల్ని కొనుక్కున్నారట. ఎవరు కొనుక్కున్నారు మన దేహాన్ని? విలువ పెట్టి కొన్నాడట. దేనితో కొన్నాడైనా? తన రక్తముతో కొన్నాడట. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో, బాప్తిసము తీసుకున్నప్పుడు మనం కొనబడ్డామట, మనల్ని కొన్నారట. యేసుక్రీస్తు వారు తన రక్తముతో మన దేహాన్ని కొన్నాడట. మనం మన సొత్తు కాదట. ఎవరి సొత్తు? ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు మనల్ని? శరీరాన్ని అడుగుతున్నాడు. ఆయనకి ఏమిద్దాం చెప్పండి ఇప్పుడు? సజీవ యాగముగా మీ శరీరాలను ప్రభువుకి సమర్పించండి. కానీ ఇవ్వంది ఏంటో తెలుసా? అన్నీ ఇస్తాం, శరీరాన్ని మాత్రం ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే, ఈ శరీరంలో చాలా ఇష్టాలు ఉన్నాయి మనకి. ఈ శరీరంలో చాలా కోరికలు ఉన్నాయి. మనకు నచ్చినట్టుగా బ్రతకాలి, మనకు నచ్చినట్టుగా తాగాలి, మనకు నచ్చినట్టుగా తినాలి, మనకు నచ్చినట్టుగా ఉండాలి. ఒకవేళ దేవుడికి గాని ఇచ్చేస్తే మనకు నచ్చినట్టుగా ఉండడానికి కుదరదు. కానీ దేవునికి ఇస్తే ప్రయోజనం ఏంటి? అలా సజీవ యాగంగా ఇస్తే, అలా ఇచ్చేస్తే ఏంటి ఉపయోగం ఏంటి? ఎందుకని ప్రవక్త శరీరాన్ని దేవునికి ఇచ్చేశాడు? చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని భద్రపరిచేది ఎవరు? మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఒక 10,000 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే ఏం చేస్తారో ఆలోచిస్తారా? ఆలోచించరా? నమ్మకమైన వాళ్ళకి ఇస్తారా? నమ్మకం లేని వాళ్ళకి ఇస్తారా? నమ్మకం బాగొట్టుకుంటే ఆ నమ్మకం మరలా రాదు. అందుకే మనిషి బ్రతికుండాలి అని అంటే, మనిషి దృష్టిలో, ఇంకొకరి దృష్టిలో మనం చచ్చిపోకూడదు అని అంటే నమ్మకం ఉంటే బ్రతుకున్నట్టు వాళ్ళ దృష్టిలో. నమ్మకం లేకపోతే చచ్చిపోయినట్టే. ఇప్పుడు నమ్మకం లేని వాళ్ళకి ఇవ్వం. మరి ఈ శరీరాన్ని కూడా మనము నమ్మకాలు లేని వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. ఇప్పుడు మనం నమ్మే ఒక ఏకైక శక్తి ఎవరో? దేవుడు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఈ శరీరాలను భద్రపరిచి సజీవముగా లేపగలిగిన సమర్థుడు ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు సిలువలో వేలాడాడు అని అంటే, యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఒక యెహెజ్కేలు గారు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు వారికి ఏమండి ఒక ఛాయిగా ఎవరు కనబడుతున్నారో? యెహెజ్కేలు గారు కనబడుతున్నారు. యేసుక్రీస్తు వారిని కూడా గమనించండి, ఎందుకు అంత వేదన పొందావు అని ప్రభువా అని అడిగితే ప్రభు అంటాడు, ఇదిగో రాబోయే ఉగ్రత కూడా నీకు చాలా భయంకరంగా ఉంటుందని చెప్పటానికే సిలువలో నేనేమవుతున్నాను? నేను బలవుతున్నాను. ఎందుకు ప్రభువా నువ్వు ఎలా బలైపోయావనంటే, ఇదిగో రాబోతున్న ఉగ్రతను తప్పించడానికే ఇదిగో ఈరోజు నేను సిలువలో ఏం చేశాను నేను. ఎందుకు ప్రభువా నువ్వు వేలాడావనంటే, ప్రభు కూడా మనకు చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇదిగో అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, అక్కడ నువ్వు యాతన పడిపోతున్నావు. అది ఎంతకాలం అనంటే మితి లేని కాలం. అది ఎంతకాలము అనంటే అది అనంతకాలం. అది ఎంతకాలము అనంటే ఎటర్నల్. దానికి ఏమి లేదు, నాశనం అన్నదే లేదు అని చెప్పటానికి యేసుక్రీస్తు వారు కూడా తన శరీరాన్ని ఏం చేశాడు? 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా బ్రతికి సిలువలో ఎలా బలైపోయాడైనా? సజీవ యాగముగా బలైపోయాడు. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చేటప్పుడు డిక్లేర్ చేసుకున్నారు, తండ్రి
కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో మాట్లాడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రికి మధ్య ఉన్న సంభాషణ. తండ్రి అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు భూమి మీదకి వెళ్తే నీ ముఖం మీద ఉమ్మేస్తారు. సరే ప్రభువా, వేయించుకుంటాను. నువ్వు భూమి మీదకి వెళితే ఏం చేస్తారో తెలుసా? వెనకాల నుంచి కొడతారు, కొట్టినా పర్వాలేదు. నువ్వు భూమి మీదకి వెళితే నిన్నేం చేస్తారో తెలుసా? నిలువులా చీరేస్తారు నేను, అయినా పర్వాలేదు. నీ ముఖం మీద ఉమ్ములేస్తారు, నిన్ను పిడిగుద్దులు గుద్దుతారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను అవహేళన చేస్తారు. ఇవన్నీ బాధలు భరిస్తూ ఉంటే, ఇదిగో మానవాళి రక్షణ కొరకు, నా పిల్లల రక్షణ కొరకు సిలువలో నేను బలియాగమైపోతానని ఆయన శరీరాన్ని ఎలా అప్పగించేసుకున్నాడు? ఆయన సజీవ యాగముగా ఆయన శరీరాన్ని ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. సజీవముగా యాగముగా సమర్పించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, మీ శరీరాలను నాకు ఇచ్చేయండి అంటున్నాడు. దేని కొరకు ఇచ్చామంటున్నాడు? ఎందుకంటే ఆయనకి ఇస్తేనే ఈ శరీరాలు ఎలా ఉంటాయి? భద్రంగా ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సజీవ యాగముగా సమర్పించిన, ఆయన మరణించిన 3వ దినాన్ని ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. మరలా మృతుల పునరుద్ధానములో మహిమ దేహముతో లేవాలి అని అంటే ఈ శరీరాన్ని ఎలా సమర్పించాలి? ఎందుకంటే ఒకవేళ ఎవరికిచ్చినా దీన్ని పాడు చేసేస్తారో, ఈ శరీరాన్ని ఎవరికిచ్చినా పాడు చేసేస్తారు. ఏమండి, శరీరాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారా లేదా? శరీరాలను చెరిచేవాళ్ళు సమాజంలో ఉన్నారు, శరీరాలను పాడు చేసేవాళ్ళు ఉన్నారు, మన మనసులను పాడు చేసేవాళ్ళు ఉన్నారు, ఈ శరీరాలను అపవిత్రం చేసేవాళ్ళు ఉన్నారు. కనుక దేవుడు ఏమంటాడంటే, నా దగ్గరికి వచ్చే ఈ శరీరాన్ని ఇచ్చేయి. ఈ శరీరాన్ని ఇచ్చేసేసి ఆ అవయవాలను నువ్వు పవిత్రంగా కాపాడుకోగలిగితే అది నాకు ఇష్టం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ ఎవరెవరు చేయాలి? అందరూ. మరి సేవకుడే సేవ చేయాలి. మరి మిగిలిన వాళ్ళు? ఈరోజు సమాజం ఎలా పాడైపోవడం కారణం ఏంటంటే, సంఘం ఎలా పాడైపోవడం కారణం ఏంటంటే, దేవుని చిత్తం తెలియట్లేదు. పాస్టర్ గారు ఒకళ్ళు, ఆయన యథార్థంగా ఉంటే చాలు, లేకపోతే ఆ కుటుంబం యథార్థంగా ఉండాలి, పాస్టర్ గారు ఉండాలి, పాస్టర్ గారు పిల్లలు ఉండాలి, పాస్టర్ గారు భార్యలు, వీళ్ళంతా యథార్థంగా ఉండాలి. మరి మీరు? పాస్టర్ గారు వాళ్ళే సేవ చేయాలి, మరి మీరు? దేవునికి మీరెవరా? మీరు వచ్చి వెళ్ళిపోతారా? ఒకసారి ఆలోచించండి. యెహెజ్కేలు గారు తన శరీరాన్ని ఎలా పడితే అలాగా వంచేశాడు. అందుకే అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు. ముగించేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చివరిసారిగా నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. చివరిసారిగా మనం ముగించేసుకుందాం. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. అపోస్తులుడైన పౌలు గారట ఏమని మాట్లాడుతున్నాడు? ఇతరులకు ప్రకటించిన తర్వాత, ఇక్కడ సేవకుడు చూడండి, సేవకుడిలో ఉన్న మంచి గుణం చూడండి. ఇతరులకు మంచి వాక్యాలు చెప్తున్నాడట, ఇతరులకు నీతి వాక్యాలు చెప్తున్నాడట, ఇతరులకు దేవుని మాటలు చెప్తున్నాడట. ఒకవేళ ప్రకటించిన తర్వాత భ్రష్టుణ్ణైపోతానేమో అని తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడట? ఇతరులకు చెప్పడమే కాదట, తన జీవితంలో కూడా ఏం చేస్తున్నాడట? తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడు? నలుగు కొట్టుకోవడం అంటే మద్దన చేసుకుంటున్నాడంట. ఎక్కడికి వెళ్ళి? షాప్ కాడికి వెళ్ళి కాదు. తన శరీరాన్ని సువార్త పనులు ఏం చేశాడు? ఆయన అరగగొట్టేశాడు. సువార్త పనులు నలగగొట్టుకుంటున్నాడంట. తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడనంటే, దేవుని కొరకు ఎలా కావాలితే అలాగా లోబరుచుకుంటున్నాడు. ఈరోజు ప్రార్థనకు రావటానికి భారమైపోతున్న బతుకులు, బైబిల్ చదవటానికి భారమైపోతున్న బ్రతుకులు, సువార్త కొరకు ఎక్కడికైనా వెళ్ళటం అనుకూలంగా ఉంటే వస్తాం. పరలోకం కూడా అంత అనుకూలంగా ఏమి ఉండదు. నీ ఇంటి పక్కన ఉండదు పరలోకం, గుర్తెట్టుకో. పరలోకం ఎక్కడుందే? కొంతమంది అనుకూలం చూసుకుంటారు, అవకాశం చూసుకుంటారు, అనుకూలం అవకాశం చూసుకునే వారికి ఏముండదు. అపోస్తులుడైన పౌలు గారు ఎన్ని బాధలు అనిపించాడు, ఎన్ని శ్రమలు అనిపించాడు. తన శరీరాన్ని ఏం చేసుకున్నాడంటే, ప్రతిరోజు కూడా ఏం చేసుకున్నాడు? ఎవరికి ఇష్టానుసారంగా వాడాడు శరీరాన్ని? తనకు నచ్చినట్టుగా వాడాడా? దేవునికి నచ్చినట్టుగా వాడాడా?
దేవునికి నచ్చినట్టుగా ఈ శరీరాన్ని వాడాలి. ఈరోజు బైబిల్ చదవటానికి భారం అయిపోతుంది, ప్రార్థనకు రావడానికి భారం అయిపోతుంది, ప్రార్థించుకోవడానికి భారం అయిపోతుంది, దేవుని మాటలు చెప్పడానికి భారం అయిపోతుంది. ఈ శరీరాన్ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాడుకుంటున్నారో, మరి చర్చకు వస్తున్నారో, వచ్చేమిస్తున్నారంటే కానుకలు ఇస్తున్నారో, ఇచ్చి దేవుడికి చెల్లిపోయి మేము సేవ చేసేసాము, మేము ప్రభుకి ఏదో ఇచ్చేసామని అనుకుంటున్నారో, ఇట్టి సేవయుక్తమైనది కాదు. అసలైంది ఏం కావాలంటున్నాడు దేవుడు? శరీరాలను ఆయనకి కానుకగా ఇచ్చేయండి. కానుక ఇచ్చేస్తే తిరిగి తీసుకుంటామమ్మా? ఎవరికైనా అప్పిచ్చాం, అడుగుతాం, కానీ హుండీలో డబ్బులు వేసాం, డబ్బులు వేసిన తర్వాత అడుగుతామా? అండి మొన్న ఒక 100 రూపాయలు వేసారండి, 100 రూపాయలు ఇచ్చేయండి కానుకలా అంటామా? దేవుడికి ఇచ్చింది ఎవడో కూడా అడగడం, 100 ఇవ్వండి అడగడం, అది 1000 అయినా దేవుడికి ఇచ్చింది ఎవడో అడగడండి. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా అడగడం. మరి బాప్తిస్వం ద్వారా మనం ఏమి ఇచ్చేసాం? మరి ఇచ్చిన దాన్ని మళ్ళీ ఎలా వెనకలాక్కుంటున్నాం మనం? ఆ రోజు అననీయ సప్ఫీరాలు ఏం చేశారు? ఇచ్చి ఏం చేశారు? కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? జాగ్రత్త, ఆలోచించండి, విజ్ఞత కలిగి ఆలోచించండి. ఈరోజు ఇలా ప్రార్థనా కూడికలు ఎట్టడానికి కూడా కారణం ఏంటంటేనండి, బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయండి, చాలా సంగతులు ఉన్నాయి. చాలా సంగతులు చెప్పాలని ఆశ ఉంది, కానీ ఏమైనా ప్రార్థన లేకపోతే అండి, ఈరోజు ప్రార్థన లేదని అడిగేవారు కరువు అయిపోయారు. అసలు అడగాలి, ఏమని అడగాలి? ఏమండి ఈరోజు ప్రార్థన లేదండి, ప్రార్థన ఎట్టండి బాబు, ప్రార్థన ఎట్టండి బాబు అడుగుతున్నారా? ప్రార్థన లేకపోతే అమ్మయ్య బతికిపోయామనుకుంటున్నారు కొంతమంది. ఈరోజు ఎందుకు ఇలా పెట్టడం జరుగుతుందని అంటే, దేవుని గురించిన సంగతులు అనేకమైన ఉన్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనండి, కొన్ని సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వ్యర్థమైన వివాదాల వైపుకే వెళ్ళిపోతున్నారు. అంటే బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నాయి, వాటిని తెలుసుకోవటం మానేశారు. ఎక్కడ ఆగిపోతున్నారు? వ్యర్థమైన వివాదాల దగ్గరే ఆగిపోతుంది ఈరోజు సమాజం. క్రిస్టియానిటీ ఎక్కడ ఆగిపోతుంది? అక్కడ అలాగన్నారు, ఇక్కడతోనే ఆగిపోతుంది. కానీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎన్నో సంగతులు ఉన్నాయి. ఏ రోజైనా దగ్గరికి వచ్చి, సేవకుల దగ్గరికి వచ్చి, ఏమండి మాకు ఈ విషయం అర్థం కాలేదు చెప్పని అడుగుతున్నారా? అంటే మీరు ఏం చేయట్లేదు, శరీరాన్ని ఏం చేయట్లేదు, సమర్పించుకుంటే. శరీరాన్ని సమర్పించుకుంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్ చదువుతావు, అడుగుతావు. ఏమని అడుగుతావు? నాకు ఈ విషయం అర్థం కాలేదు చెప్పండి అని అడుగుతావు. ఏ రోజైనా అడుగుతున్నావా? అంటే శరీరాన్ని ఎవరికి ఇస్తున్నావు? ఒకసారి ఆలోచించుకోండి పిల్లరా. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పే, ఆ రోజు ఇశ్రాయేలీలు యోధ జాతి చేసిన తప్పే ఎవరు చేస్తున్నారు? ఈనాడు క్రైస్తవులుగా చెప్పబడిన వారు కూడా అయ్యే పొరపాట్లు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళకు ఉగ్రత వచ్చింది పిల్లరా. రేపన్న రోజు కూడా మనకేం రాబోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు, ఉగ్రత రాబోతుంది అంటున్నాడు. కాబట్టి శరీరాలను ఎవరికి ఇచ్చేద్దాం? దేవుడికి ఇచ్చేస్తే ఆయన భద్రం చేస్తాడు. ఎలా భద్రం చేస్తాడో, ఆయన శరీరాలను మనం పరిశుద్ధముగా ఆయనకు ఒకవేళ మనం అప్పగించుకోగలిగితే, సజీవ యాగముగా మనం ఒకవేళ మనం ఆయన శరీరాలను అప్పగించుకోగలిగితే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే పునరుద్ధానం చెందాడో, 3వ దినం తిరిగి లేచాడో, మరలా ఆయన రాబోతున్నాడో, వచ్చినప్పుడు మహిమ దేహాలతో మనల్ని ఏం చేయబోతున్నాడు? తిరిగి లేపబోతున్నాడు. అందుకే ఈ సత్యాన్ని గమనించిన ఆ ప్రవక్తలు, ఈ సత్యాన్ని గమనించిన ఆదిమ సంఘం, అపోస్తలులు, ఈ సత్యాన్ని గమనించిన వారు, అటు పాత నిబంధనలో ఉన్నవారు కానీ అటు అబ్రహాము మొదలుకొని నేటి వరకు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్న వారు యథార్థంగా జీవించి ఆయనకి అప్పగించేసుకుంటారో ఈ సత్యాన్ని ఎరిగారు. ఏ సత్యాన్ని ఎరిగారు? మా జీవితానికి మరణం అంతం కాదు, మాకు మరొక జీవితం ఉందని సత్యాన్ని గమనించుకున్నారు. కనుక వారి దేహాలను ఎవరికి ఇచ్చేసుకున్నారు? ప్రభుకి ఇచ్చేసుకున్నారు. కనుక ప్రియ సంగమా, ఆలోచించండి, దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి? సజీవ యాగముగా మన శరీరాలను ఏం చేసుకోవాలి? సమర్పించాలి. ఆ విధంగా అందరూ ఉండాలని నా మాటలు ముగిస్తున్నాను.